అందరికీ నమస్కారం. మనందరి మనస్సుల్లో ఎన్నో కలలుంటాయి కదూ, కాని వాటిలో కొన్ని మాత్రమే నిజమవుతాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని? మన ఆలోచనలని అద్భుతమైన విజయాలుగా మార్చే ఒక సింపుల్ సీక్రెట్ ఫార్ములా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది మీ ఆలోచించే విధానాన్నే మార్చేయొచ్చు. ఈ జర్నీలో మనతో పాటు రవి అనే మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మనలో చాలామందికి అప్పుడప్పుడు వస్తుంది కదా ఒక డౌట్, అదే తనకే వచ్చింది. ఆలోచనలు చాలా శక్తివంతమైనవి అని తెలుసు, కాని వాటిని సరిగ్గా కరెక్ట్గా ఎలా ఉపయోగించాలి అని పాపం తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది చూడండి. పాత పద్ధతిలో ఆలోచించడం అంటే మన పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ అయినా పర్వాలేదులే అని చెప్పినట్టు. కానీ కొత్త పద్ధతిలో ఆలోచించడం అంటే నాకు ఖచ్చితంగా ఆ రెడ్ కలర్ డ్రెస్సే కావాలి అని క్లియర్గా అడగడం లాంటిది. పాత ఆలోచనల్లో ఎప్పుడూ డౌట్, కన్ఫ్యూజన్ ఉంటాయి. కానీ కొత్త ఆలోచనకు ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉందన్నమాట. మన ఫ్రెండ్ రవికి సహాయం చేసిన ఆ సీక్రెట్ ఫార్ములా ఇదే. చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా ఇది చాలా పవర్ఫుల్. అవేంటంటే అడగటం, నమ్మటం మరియు స్వీకరించడం. పదండి ఒక్కో స్టెప్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. మొదటి స్టెప్ అడగడం. అంటే మీకు ఏం కావాలో చాలా క్లియర్గా ఉండాలి. ఉదాహరణకు మనం ఒక హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకురండి అని చెప్తే ఎలా ఉంటుంది? అదే నాకు వేడివేడిగా ఆలూపూరి, మామిడికాయ పచ్చడితో కావాలి అని అడిగామనుకోండి, ఎంత క్లియర్గా ఉందో కదా. అలాగే మన లక్ష్యాలను కూడా ఒక చోట రాసుకోవాలి. అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఇక రెండో స్టెప్ నమ్మడం. ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక లెటర్ పోస్ట్ చేశామనుకోండి, పోస్ట్ చేశాక అది వెళ్ళిందో లేదో అని ప్రతి నిమిషం పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి చూస్తామా? అస్సలు చూడం కదా. ఎందుకంటే అది ఖచ్చితంగా డెస్టినేషన్కి చేరుకుంటుందని మనకు నమ్మకం. ఆ 100% నమ్మకం ఇక్కడ అవసరం. మూడోది చాలా ముఖ్యమైన స్టెప్ స్వీకరించడం. అంటే మీ గోల్ ఇప్పటికే మీ దగ్గరకొచ్చేసినట్టుగా ఆ సంతోషాన్ని, ఆ కృతజ్ఞతను ఫీల్ అవ్వడం. ఎండాకాలమంతా అయ్యాక మొదటి వాన చినుకు పడినప్పుడు మనకెంత హాయిగా, హ్యాపీగా ఉంటుందో ఆ ఫీలింగ్ అన్నమాట. ఆ ఆనందాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వాలి. సరే, వినడానికి ఇదంతా చాలా బావుంది, కానీ ఇది నిజంగా పనిచేస్తోందా అనే డౌట్ రావచ్చు. అందుకే ఇప్పుడు మనం కొన్ని నిజ జీవిత కథలను చూద్దాం. ఇవి చూశాక మీ నమ్మకం డబల్ అవుతుంది. ఒక స్టూడెంట్ కథ చూద్దామా? తను తన స్కూల్ ఎగ్జామ్స్ కోసం చాలా క్లియర్గా ఒక గోల్ పెట్టుకున్నాడు. తను అనుకున్నది ఇదే. అతను కేవలం గోల్ పెట్టుకోవటమే కాదు, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాడు. రోజూ చదువును ఒక భారంగా ఫీల్ అవ్వకుండా ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు చాలా హ్యాపీగా చదివాడు. ఇక రిజల్ట్ ఏంటి? ఆ నమ్మకం, ఆ సంతోషకరమైన ప్రయత్నమే అతన్ని అనుకున్నది సాధించేలా చేసింది. ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేసే అమ్మాయి తన కెరియర్ గోల్ కోసం ఈ ఫార్ములాను ఎలా ఉపయోగించిందో చూద్దాం. ఆమె తన ప్రమోషన్ కోసం చాలా బలంగా కోరుకుంది. ఆమె ప్రమోషన్ కోసం జస్ట్ వెయిట్ చేయలేదు, అది ఆల్రెడీ వచ్చేసినట్టు ఊహించుకుంది, సెలబ్రేట్ చేసుకుంది. రోజూ ఆఫీస్లో అడుగుపెట్టినప్పుడు ఎంతో కృతజ్ఞతతో ఫీల్ అయ్యేది. ఆ పాజిటివ్ ఫీలింగ్సే తన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి తన కలను నిజం చేశాయి. ఇప్పుడు ఒక చాలా ఫేమస్ యాక్టర్ నుండి ఒక ఇన్స్పైరింగ్ నిజమైన కథ విందాం. ఈ కథ విన్నాక మన నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఈ కథలో ఇంత పెద్ద ఆశ్చర్యం కలిగించే నంబరుంది. ఫేమస్ యాక్టర్ జిమ్ క్యారీ కథ ఇది. ఆయన ఎవరికీ తెలియని రోజుల్లో తనకి తానుగా $10 మిలియన్ ఒక చెక్ రాసుకున్నాడు. ఊహించుకోండి, ఆ చెక్కుని ఎప్పుడూ తన పాకెట్లో పెట్టుకుని ఆ డబ్బు తన దగ్గరికి వచ్చేసినట్టే ప్రతిరోజు బలంగా నమ్మాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా కోసం ఆయనకొచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? సరిగ్గా $10 మిలియన్. చూసారా? అడగడం, నమ్మడం, స్వీకరించడం అనే ఫార్ములా పవర్ ఏంటో. సరే, ఇన్ని కథలు విన్నాం కదా. ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి మనం ఆలోచించుకుందాం. ఒక చిన్న సెల్ఫ్ రిఫ్లెక్షన్ టైం. ఈ ప్రశ్నల గురించి కాసేపు ఆలోచిద్దాం. మనకు నిజంగా ఏం కావాలో మనకు క్లారిటీ ఉందా? మనం దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామా, లేక లోపల ఎక్కడో సీక్రెట్గా డౌట్ పడుతున్నామా? ఒకవేళ మన కల ఈరోజే నిజమైతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దుర్గా సార్ చెప్పిన ఈ సింపుల్ మాటను గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్లో ఉన్న మైండ్ కన్ఫ్యూజన్నే అట్రాక్ట్ చేస్తుంది. అదే క్లియర్గా ఉన్న మైండ్ సక్సెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈరోజు మీరు చెయ్యాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? చాలా సింపుల్. మీ ఒక్క క్లియర్ గోల్ని అది ఇప్పటికే జరిగిపోయినట్టుగా ప్రెజెంట్ టెన్స్లో రాయండి. ఉదాహరణకు,
నాకు నా డ్రీమ్ జాబ్ వచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలా రాసుకున్నాక చెయ్యాల్సింది ఒక చిన్న పనే. దాన్ని రోజూ చదవండి, మనస్ఫూర్తిగా నమ్మండి. అది ఆల్రెడీ మీ సొంతమైనట్టుగా ఫీల్ అవుతూ ఒక చిరునవ్వు నవ్వండి. ఆ నవ్వే అసలైన మ్యాజిక్ అన్నమాట. వెళ్లే ముందు ఈ చిన్న మాటను మన డైలీ అఫర్మేషన్గా పెట్టుకుందాం. నేను స్పష్టంగా అడుగుతాను, నేను పూర్తిగా నమ్ముతాను, మరియు నేను ఆనందంతో స్వీకరిస్తాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే ఈ చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి దారి చూపిస్తుంది.